పేదవాడికి నేనేదో డబ్బులు వేసానని జగన్ గారు చెప్తున్నారు. మీరు నిజంగా పేదవాళ్ళ డబ్బులు అందినాయి? వాళ్ళకి అందినాయండి. డబ్బులు అందడానికి 40 సంవత్సరాల వాళ్ళకి డబ్బులు కొద్దిమంది అందినాయి. కానీ మా పనులు లేక కొద్ది ఇబ్బందులు ఉన్నాం అంతే. ఖర్చులు అంటే ఇప్పుడు నీకు ఖర్చులు పెరిగాయి. ఆదాయం కూడా ఉండాలి కదా. ఖర్చులు పెరిగి ఆదాయం లేదు. పనులు ఉసుక అయిపోయి పనులు లేక చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. సంవత్సరానికి నీకు 15,000 ఇచ్చి మిగతా 364 రోజులు మళ్ళీ నాకు మీరు తిరిగి కట్టండి, చెత్త పన్ను, కరెంటు బిల్లులు, నిత్యావసరాలు అంటే నేను ఎలా కట్టగలుగుతాం అవి అలాంటి? ఎవరు డబ్బులు అవన్నీ పోనీ మన డబ్బులా లేకపోతే ఆయన చేతిలో డబ్బులు ఇచ్చారంటారా? మన డబ్బులేగా, మనయేగా. బాబాయ్ అందరికి అర్థమవుతుందా? అంతే మరి. సో ఓవరాల్ గా ఏమంటారు? మార్పు ఉంటుంది అనుకుంటున్నారు ఈసారి? మార్పు కోసమే చూస్తున్నారు అందరూ. మార్పు అయితే చూస్తున్నారు. అంటే మొన్న ఆలోచించే వేసారు ఓట్లు, అంత ఆలోచన లేకుండా వెళ్ళారు. అవును అవును. ఇప్పుడు 3 రాజధానులు అన్నాడు. నిజంగా 3 రాజధానులు అవసరమా? 3 రాష్ట్రాలు అవసరం లేదండి. 3 రాష్ట్రాలు అవసరం లేదు. ఒక్క రాష్ట్రం వెళ్తేనే చాలు. 3 రాష్ట్రాలు పెట్టి జనానికి ఇబ్బంది పెట్టేదానికంటే ఒక్క రాష్ట్రమే నెంబర్ 1. ఏం అడుగు పడలేదు. లేదు. ఏం మరి అదైతే మాకు తెలియదు కానీ ఇప్పుడు లేబర్కి మట్టుకు ఇబ్బంది కలగకుండా ఉండాలండి. కరెంటు బిల్లులు ఇవన్నీ కూడా చాలా వరకు పెరిగినాయి. మళ్ళీ వాళ్ళంతా వాళ్ళే తగ్గించారు, మళ్ళీ వాళ్ళంతా వాళ్ళే పెరిగారు. మొత్తం మీద జనాలు మార్పు కోరుకున్నారు అనుకుంటారు. అంతే. మీరేమంటారు సార్? మీ అభిప్రాయం ఏంటి? మార్పు కోరుకున్నారు? మార్పు కోరుకుంటున్నామండి. ఎందుకు సార్? ఎందుకు ఆయన నేను నేరుగా పేదవాళ్ళకి డబ్బులు వేసా అకౌంట్ లో అంటున్నాడు కదా ఆయన? కరెక్ట్. పనులు లేవు సార్. పనులు లేవు. పనులు ఎందుకు సార్? నేను సంవత్సరం డబ్బులు వేస్తున్నాను అంటున్నాడు ఆయన. అవి ఎంతవరకు వస్తాయండి? ఒక నెల రోజులు వస్తాయి. మిగతా 11 నెలలు ఖాళీయేగా. అవును. సో అంటే పెరిగిన ఖర్చులు కానీ గతంతో పోలిస్తే పెరిగినాయి సార్, బాగా పెరిగినాయి. మరి నేను ఏది పెంచను అన్నాడు కదా సార్. నేను వస్తే ఏది పెరగదు, పేదవాళ్ళ ప్రభుత్వం తీసుకొస్తాను, నేను పేదవాళ్ళ కోసమే నేను వస్తున్నాను అన్నాడు ఆయన. ఒకటి ఇస్తున్నాడండి, ఇంకోటి పెంచుతున్నాడుగా. ఈ ఆలోచన ఉందా సార్ జనాల్లో? ఉందంటారా? ఉంది సార్, ఉంది. అంటే 151 వస్తే ఇంకా దానికంటే ఎక్కువే వస్తాయని చెప్పి ఆయన విదేశాలకు వెళ్ళిపోయారు, అమెరికా వెళ్ళిపోయారు. అంత లేదులేండి సార్. ఈసారి అయితే మార్పు ఉందంటారు? చాలా మార్పు ఉంది ఖచ్చితంగా. మీరేమంటారు సార్? మీరు ఏకీభవిస్తారు ఆయన మాటలతో? జగన్మోహన్ రెడ్డి 1825 వైఫల్యాలు ఉన్నాయి. వాళ్ళు పథకాల గురించి ప్రతిపక్షాలు టచ్ చేయకుండా కూడా గెలవచ్చు, కానీ వాళ్ళ పథకాల గురించే వెళ్తున్నారు. ఇవ్వలేదు అని. ఉన్న వాస్తవాలే సార్, మీరు చెప్పింది బాగుంది. 1825 వైఫల్యాలు కానీ ఆయన 99% నేను నా మేనిఫెస్టో పూర్తి చేసి అంటున్నాడు. మద్యపాన నిషేధం సార్ అది ఇస్తానన్నారు. ఎవరంటే మహాత్మా గాంధీనే మందు నిషేధం చేయలేదండి జగన్మోహన్ రెడ్డి. ఇంత బాగా వాస్తవాలు తెలిసిన మీరే 2019లో మద్యపాన నిషేధం అనగానే ఓట్లేసారు. మరి నేను ఓట్లేదండి. ఎడ్యుకేషన్ అదే మీరు అన్ఎడ్యుకేషన్ పీపుల్ 60%. మీరేమంటారన్న? మీ అభిప్రాయం ఏంటి? ఓన్లీ ఆడవాళ్ళే సపోర్ట్ ఉందండి. ఇప్పుడు మరి ఆడవాళ్ళు అర్థమైందంటారా? మగవాళ్ళు ఇంట్లో రూపాయి ఓట్ల సిగ్గు వచ్చింది ఆడవాళ్ళకి. సిగ్గు వచ్చింది అంటారు. ఇప్పుడు అవి సాయంత్రానికి 800 వస్తున్నాయి కూలీ, టాప్ పని చేస్తున్నాయి. పనివాడికి 1000 రూపాయలు. ఆ 1000 రూపాయల్లో 300 400 మందికి పోద్ది. ఇంకెంత ఉంది? 100 ఇంట్లో 500 ఇస్తున్నాడు. కరెంటు బిల్లు వచ్చి నేను మొన్న కరెంటు బిల్లు కడితే ఒక ఫ్యాను, ఒక టీవీ, ఒక ఫ్రిడ్జ్, ఒక సీలింగ్ ఫ్యాను, టేబుల్ ఫ్యాను, దానికి నేను 1880 రూపాయలు కట్టా. 1880 రూపాయలు. నేను కార్మికుడిని. గతంలో మరి అదే తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ఎంత కట్టారు? తెలుగుదేశం ప్రభుత్వంలో ఉన్నప్పుడు 600-650. అంటే మరి దాదాపు 3 రెట్లు పెరిగింది. 3 ఆర్లు 18, 3 రెట్లు పెరిగింది. మరి అయినా ఇంకా నాకే ఓట్లు వేస్తారు, నేనే వస్తాను జగన్ గారు ఎలా చెప్పుకుంటారంటారు? అనుకుంటున్నారు కానీ తొక్కి నార లాగుతున్నారు లేదు ఆడవాళ్ళు. ఈసారి మార్పు వచ్చింది. ఈసారి ఓట్లు వేసేయడానికి కూడా ఆడవాళ్ళే ఎక్కువగా బయటకు వచ్చారు. అంటే వాళ్ళు అభిమానంతో వచ్చారంటారా లేకపోతే అభిమానమే? ఇది తెలుగుదేశం పార్టీ మీద అభిమానమే వచ్చారు. తెలుగుదేశం పార్టీ మీద అభిమానం. జగన్మోహన్ రెడ్డి మీద అభిమానం పోయిందంటారా? అయిపోయింది. అంటే ఆయన చెప్పిన మాటలన్నీ పోయినాయి. అంతా ఎక్కడంటే వాళ్ళు అనుకున్న వాళ్ళకి మట్టుగా జరిగింది. వాళ్ళు అనుకున్న వాళ్ళకి అందరికి రాలా. సపోజ్ నాకే రాలా, రాలా. వైట్ కార్డు. వాలంటీర్ని అడిగితే ఏంటి నీకు లేవు. అంటే టీడీపీ సానుభూతి పడ్డో లేకపోతే ఇంకొక పార్టీ అయితే ఇవ్వడు. నేను అన్నాడు. అందుకేగా తొక్కేసారుగా. ఈసారి అయితే రాడంటారు. ఎల్లంపల్లి రాడు. ఇంకా నా లెక్కలో మార్పు అవుతుంది. రాష్ట్రంలో ఈసారి కూటమి
కూటమి జై జనసేన. తమ్ముడు నువ్వు టాపీ పని చేస్తానంటున్నావు. ఈ రోజున ఇసుక రేటు పెరిగిపోయింది, ఎక్కడ పనులు దొరకట్లా, ఖర్చులు పెరిగినాయి, కరెంటు బిల్లులు పెరిగినాయి. ఎట్లా ఒక 1000 రూపాయలని ఇంట్లో ఇవ్వగలుగుతున్నావు ఆ రోజు? ఏదో పోతున్నా నాకు ఇచ్చేదే రోజుకి 700 600 ఇస్తానన్నా. అది ఎట్లా నేను 300 కవర్ అయిపోతున్నా ఒక్కడికి. ఇంట్లో నేను 300 ఇస్తాను. అవి అన్న కూర చదువుకుంటాకేమో వాళ్ళగా అట్లా చాలా బాధ ఇబ్బంది వాళ్ళు. జగన్ గారు వస్తే నేను అన్ని తగ్గిస్తా, అన్ని రేట్లు తగ్గించేస్తా. ఎప్పుడు తగ్గించా ఆయన వచ్చి కాయించి చాలా మంది ఇబ్బంది పడావు పాపం. పంటలు నాశనం అయిపోయినాయి, అన్ని నీట్లు పెంచేసావు. ఆఖరి పెట్రోల్ లీటరు, కూరగాయల లీటర్లు అన్ని బియ్యం నీట్గా పెంచేసారు, బాగా పెంచేశారు. గవర్నమెంట్ మారుతుంటావా? మొన్న ఎలక్షన్ జరిగి అందరూ ఓట్లు వేశారు. అవి వేసావన్నా ప్రభుత్వం మారుతా చెప్పలే మన చేతిలో అయినదిగా. మరి అంతే చంద్రబాబు వస్తే ఒక బాగునిత్తి, ఈ జగన్ వస్తే మన బాగోదన్నా. చంద్రబాబు వస్తే రాష్ట్రం మొత్తం మారిద్ది. మనకేం దారదన్నా, దారదు అసలు. ఇసుక ఎక్కువ దొరకట్లేదు అన్నప్పుడు, ఎక్కువ దొరకట్లా. ప్రజాకిస్తాన్కి వెళ్ళి ఇసుక మోసుకుంటున్నా, అక్కడి నుంచి ఇసుక మోసుకుని అమ్ముకుంటున్నా. మొత్తం వెళ్తే సాయంత్రం 5 ఇంటికి పోతాం. మళ్ళీ చేర్చే 5 కవిజీ పెరిగిపోయినా మా ముందుకి తాగం అన్న. ఆ రేట్లు అయితే పెరిగిపోయినాయి. మారైతే చంద్రబాబు రావాలంటారా? రేట్లకి తగ్గుతాయి అని చెప్పి, రేట్లకి తగ్గుతాయి. ఎవరు రేట్ తగ్గితే బాగున్నావు, అందరూ బాగుపోతావు. రేట్లు పెంచుకుంటే పోతే రేట్లు పెంచుకుంటే జనం ఏం తినలేమన్నా. 5 రూపాయలకి అన్నా క్యాంటీన్లు ఉండేది తమ్ముడు గతంలో. కనీసం ఒక కడుపు నిండా ముద్ద అన్నం తినేవాళ్ళం. ఆ తీయడం వల్ల ఏమన్నా జగన్ గారికి ఏమన్నా లాభం అంటావా? లేదా జనం లాభం లేదు బాబు. ఈసారి చంద్రబాబు వస్తే మళ్ళీ 5 రూపాయలు 5 రూపాయలు తిని మళ్ళీ అన్ని వచ్చిస్తాను. మరి అన్న కాబట్టి మళ్ళీ అన్ని వచ్చిస్తాను. మరి అన్న చంద్రబాబు అన్నీ వచ్చాను. అవును, చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఇద్దరు ఒకటే. ఎవరు వస్తే మా బాధ లేదన్న. జగన్ వస్తే మన చాలా ఇబ్బంది పోతాం మళ్ళీ.